హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మేము మా ఊళ్ళో ఉన్న ముక్కిడి పోచమ్మ గుడికి వెళ్ళాము. ఉగాది ముందు వచ్చే బుధ గురు ఆదివారాలలో పోచమ్మకు మొక్కుతారు. పోచమ్మ దేవతలలో చాలా రకాల పోచమ్మ గుడులు ఉంటాయండి. పోచమ్మలు 7 అక్క చెల్లెళ్ళు ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏ ఊరి వారు ఆ ఊరిలోని పోచమ్మను ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతోనే ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఆ పోచమ్మనే పూజిస్తారు. మేము పోచమ్మ గుడి దగ్గరికి బుధవారం రోజు వెళ్ళామండి. మళ్ళీ ఆదివారం అయితే ఉంది, కానీ ఆ రోజే ఉగాది కాబట్టి మేము హడావిడిగా బుధవారం రోజు పోచమ్మ గుడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు మా వారు కాలేజీకి వెళ్ళాల్సి ఉంది, లీవ్ లేదు కాబట్టి నాతో వచ్చి పోచమ్మను మొక్కి అన్నీ కంప్లీట్ అయ్యాకనే వెళ్ళారు. ఇక్కడ చూడండి, వేరే వాళ్ళు డబ్బులతో ఘనంగా పోచమ్మను చేస్తున్నారు. ఫ్రెండ్స్, చాలామందికి ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటే చాలా కోరికలు తీరాయట. ఇక్కడ చూడండి, ముడుపులు ఉన్నాయి, చిలకలు కూడా కట్టారు. సంతానం కొరకు కొలిచిన వాళ్ళైతే చిలకలు కట్టారు. కోరిన కోరికలు తీరిన వారు మాత్రము ఘనంగా డప్పులతో, చీరె సారెలతో, ఒడిబియ్యంతో, మేకలతో చేసుకునే వాళ్ళు మేకలతో, కోడితో చేసుకునే వాళ్ళు కోడితో చేసుకుంటారు. గుడికి వచ్చిన శివసత్తులకు దేవుడొచ్చిన వాళ్ళను మిగతా వాళ్ళకి ఏమైనా కోరికలున్నా బాధలున్నా దేవుడొచ్చే శివసత్తులను అడిగి వాళ్ళ కోరికలు బాధలు తీర్చమని చెప్పుకుంటారు. పోనీలేండి, ఎట్టకేలకు ఈరోజైతే పోచమ్మను చేసుకున్నాము. ఎందుకంటే ఈరోజు హడావిడిగా వచ్చేసరికి చాలా జనాలు ఉన్నారు. మా వారికి కాలేజ్ ఉందని టెన్షన్ పడుతున్నారు. అయినా కూడా ఫాస్ట్గా మొక్కి వచ్చేసాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.